ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కట్టుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి. అన్న ఇక్కడ గుడి కట్టడం నీకు ఎలా అనిపిస్తుంది? మంచిది అనిపిస్తుంది. అంటే ఏ విధంగా? మన ఊరికి అంత అనుకూలంగా ఉంది కాబట్టి. ఇంకా మనకి రోడ్డుకి మన ఊరు నుంచి దాటగానే మనకి దేవుడు ఊర్లో కట్టడం నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కానీ కట్టవలసింది ఇప్పుడు కావడం హ్యాపీ. ఊరికి దగ్గర దూరం? ఊరికి దగ్గరలో ఉన్నట్టుగా ఎక్కడికో ఎక్కడికి వెళ్ళాం కదా నాకు తెలియక ఇప్పుడు వచ్చి ఊర్లో పెట్టడం చాలా ఆనందం. అందరూ గౌరవిస్తారు. కొద్ది రోజులకు ముందే ఇక్కడ కరెంటు కూడా అమ్మ తల్లి తన గుడికి ఆపోజిట్ తెచ్చుకోవడం జరిగింది. అందులో ఒక పాత్రగా నేనుండడం నా జన్మధన్యం. గ్రామదేవత నగిరికటకంలో వెలిసి ఉన్నటువంటి అశ్వతల్లి శ్రీ అశ్వతల్లి గ్రామదేవత విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని వీళ్ళందరూ మంచి సంకల్పంతో ముందుకు వచ్చారు. అది చాలా మంచిది. ఎందుకంటే సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తు. ఈ లోకమంతా కూడా దేవి చేత నిండబడింది కాబట్టి ఆ సర్వ జగన్మాత కరుణా కటాక్షములు వీళ్ళందరి మీద కూడా ఉండాలని ఈ పని ప్రారంభించాం. చాలా ఈ స్థల దాతలు చిన్నమ్మ మీకు ఇక్కడ స్థలం ఇవ్వాలని ఎందుకు అనిపించింది? నాకు దేవుడు నైట్ కట్టడం తల్లి ఇక్కడ కట్టాలని ఉద్దేశంతో స్థలం ఇవ్వడం పూర్తి నమ్మకంతో ఎందుకు ఇచ్చిన చెప్పు. దేవుడు ఇక్కడ ఉండాలని మా మనసులో ఉంది. ఇంకో చిన్న నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ గుడి కట్టడం? మాకు మరీ మంచిది అనిపిస్తుంది. సంతోషమే కదా. ఇక్కడ కట్టడం వల్ల నీకేమనిపిస్తుంది? మంచిదే. రోడ్ పాయింట్ ఉంది. ఆ టైం కూడా రావచ్చు. మనకి వెళ్ళిపోతున్నా ఇబ్బంది లేదు. రోడ్డు ఇబ్బంది లేదు. మన ఊరు తరపున కట్టడం వల్ల నీకు ఇష్టమే కదా? ఇష్టమయ్యే కదా చేస్తాను. ఇష్టం లేని రావచ్చు. ఈ సూరపూర్ కుటుంబాలకి ఆయురారోగ్యాలు ఆయుష్లు అలాగే గ్రామ ప్రజలందరూ సహకరించడానికి ఏ అరమరికలు లేకుండా ఉండి ఈ రెండో యాత్ర మహోత్సవం కూడా జరిగి ఊర్లోని మంచి కార్యక్రమం చేస్తున్న ఐక్యత భావం ప్రజలందరి మధ్య ఉండాలని నేను కోరుకుంటున్నా. దేవుడు ఇక్కడ కట్టడం వల్ల నీకు ఎలా అనిపిస్తుంది? సంతోషమైన అయ్యా. ఎందుకంటే ఎక్కడ ఉండేది ఏ తరాల నుండి మనం తెలిసింది కాదు. కానీ ఈవేళ మన మనసును పుట్టింది. మన వాళ్ళందరూ సహకరించి ఆ తల్లికి ఇక్కడ తెస్తున్నాం కాబట్టి మన అందరికీ సంతోషమే. మరి ఎంతకన్నా శుభం మరి తెచ్చుకుంటాను. అందరికీ సంతోషం, గ్రామానికి సంతోషం. ఇది ఆ ఊరి జావత్కి ఇక్కడ తెచ్చి నిలుపుతున్నారు. ఇక్కడ నిలిపినందువలన గ్రామానికి గ్రామ ప్రజలకు అభివృద్ధి చేస్తారని అందరు నమ్మకం. అది ఊరికి దూరంగా ఉందా దగ్గరగా ఉందా? దూరం అయితే భగవంతుడు ఎక్కడున్నా దగ్గరున్నా అది పొలం దూరమే. మన ఇంట్లోనే దూరమే పొలం. అంటే దానికి పూజించిన వాళ్ళకి ఎంత తిరుపతి ఎక్కడో ఉంది. కానీ ఇక్కడ పూజిస్తాను. దేవుడు మన ఇంట్లో ఉంటాడు. అలాగా ఈ తల్లి నగిరికటంలో ఉన్నా ఇక్కడికి అక్కడి నుంచి ఇక్కడ తెస్తారు. ఈ గ్రామానికి ఒక అభివృద్ధి చేస్తారని గ్రామ ప్రజలకి ఈ సూర కుటుంబాలు ఏకగ్రీవం అయ్యి దాన్ని ప్రతిష్ఠించడము గ్రామ ప్రజలందరికీ ఏకోభవంగా ఎవరికి తగిన సాయం వాళ్ళు చేస్తారు. సేమ్ అలాంటి రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని అనుకుంటున్నారు. ఇది చాలా సంతోషం. ఊరందరూ హ్యాపీగా ఉన్నారు. తర్వాత మన ఊరికి ఎంట్రన్స్ లో ఇది ఉండడం, రోడ్డు సైడ్ ఉండడం. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే స్థలదాత. ఈ స్థలదాత అప్పారావయ్య గాని స్థలదాత పేర్లు దంపతుల పేరు సూరపు అప్పారావయ్య సింహమ్మ దంపతులు వాళ్ళ కుమారులు మహేష్ చిన్నారావు వీళ్ళు గాని అది ఏమాత్రం ఇబ్బంది పడకుండా అవసరమైతే ఇంకా ఎంత కావాలంటే అంత మీరు కట్టండి అని చెప్పడం అనేది ఎక్కడా అలాగ వినలేదు. ఎవరైనా ఎంతో డబ్బులు ఇస్తామనో లేకపోతే ఇంకోటి చూస్తారు. కానీ ఏ మాత్రం స్థలానికి సంబంధించిన విషయంలో వాళ్ళు సంకోచం లేకుండా భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఒకప్పుడు మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మా పరిస్థితి అన్నారు. తర్వాత అందరిని 3 కులాలని కలుపుకొని వెళ్ళిన కార్యక్రమం లాగా ఉంది. చాలా బాగుంది. వీళ్ళని తొందరగా చేసి నేను ఈ మన వాళ్ళందరికీ కోరింది ఏంటంటే
ఇప్పుడు ఆల్రెడీ మన ఊర్లోని కేంద్ర ప్రదేశం అని ఒక పేరెంటాలు బోరవల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. దానికి ఆ అమ్మ తల్లికి పేరుగా ప్రతి సంవత్సరం ఒక రోజు యాత్ర మహోత్సవాలు చేస్తుంటారు. నేను దేవుడికి కోరుకునేది, వీళ్ళందరికీ కోరుకునేది ఏంటంటే ఈ అమ్మవారికి సంబంధించి నగిరికటకం అసిరితల్లి అమ్మవారికి సంబంధించి కూడా ఒక రోజున యాత్ర మహోత్సవం జరపడానికి ఈ సూరపూర్ కుటుంబాలకి ఆయురారోగ్యాలు, ఆయుష్లు, అలాగే గ్రామ ప్రజలందరూ సహకరించడానికి ఏ అరమరికి లేకుండా ఉండి ఈ రెండో యాత్ర మహోత్సవం కూడా జరిగి ఊర్లోని మంచి కార్యక్రమం చేస్తున్న ఐక్యత భావం ప్రజలందరి మధ్య ఉండాలని నేను కోరుకుంటున్నాను.